ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారి సింహాసనం మీద కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. ఏప్రిల్ నెల మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. టర్నింగ్ పాయింట్ అనేది మీరు చూడబోతున్నారు. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహం మీ పైన ఉంటుంది. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు కూడా ఇప్పుడైతే మనం చూసేద్దామండి. మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకైతే ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా రాబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సమయంలో ఈ రాశి వారి లైఫ్లో కలగబోయే మార్పులు చూసేద్దాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి వారి లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పవచ్చు. ముఖ్యమైన విషయాల్లో మనోనిబ్బరం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేస్తారు. కీలకమైన లావాదేవీలను నిపుణులు సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకైతే చాలా మంచి చేస్తుంది. మనోబలం పెంచుకొని ముందుకు సాగాలి. అంతా కూడా మీకైతే మేలే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనేది మీకు అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో మెలకువ అనేది చాలా అవసరం. కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోవడం మీకు ఎంతగానో మేలును చేస్తుంది. ఓర్పు, సహనం విజయానికి దారితీస్తాయి. చివరి భాగంలో శుభ ఫలితాలు లభిస్తాయి. నవగ్రహ స్మరణ మీకు ఎంతో శ్రేయస్సును కూడా పెంచుతుందని చెప్పడంలో కూడా మీకైతే సందేహం లేదండి. ఈ మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక చక్కటి అవకాశంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. మీ జీవితం మీరు మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో, స్థాయిలో అయితే ఈ సమయంలో మారిపోతుందండి. ఏప్రిల్ నెల ఈ మీనరాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు చూసుకుందాం. ఏప్రిల్ 14న సూర్యుడు బలం పుంజుకోవడం వలన ఆఫీసులో మీ యొక్క శత్రువులు మీ యొక్క దరిదాపుల్లోకి రాలేరు. 4వ ఇంట ఉన్నటువంటి గురుని కారణంగా మీరు ఈ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి వెసులుబాటును పొందగలిగినట్లయితే కనుక మానసిక ఒత్తిడి అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. సహోద్యోగులతో వాదనకు దిగకుండా ఓపిక పడితే మేలు. వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఈ సమయం అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. వ్యాపార స్థానాధిపతి బుధుడు ఏప్రిల్ 11న లగ్నంలో నీచ స్థితిని పొందుతాడు. ఇది వ్యాపార భాగస్వామ్యాలతో గందరగోళాన్ని, అపార్థాలను లేదా లెక్కల్లో పొరపాట్లను సూచిస్తుంది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందుగా అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా ఉండాలి. ఏప్రిల్ 19 తర్వాత తృతీయాధిపతి శుక్రుడు స్వక్షేత్రం అంటే వృషభంలోకి వెళ్ళడం వలన మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్ మరియు మీడియా రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారులకు గొప్ప అవకాశాలు అనేవి ఉంటాయి. కస్టమర్ల మద్దతు కూడా లభిస్తుంది. లాభాలు స్థిరంగా వస్తాయి. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అద్భుతమైన ఊరటను ఇస్తుంది. ధనాధిపతి కుజుడు లగ్నంలో ఉండగా రోగాధిపతి, శత్రు స్థానాధిపతి అయిన సూర్యుడు ఏప్రిల్ 14న మీ యొక్క ధనస్థానమైన 2వ ఇంటి ఉచ్చస్థితిని పొందుతాడు. దీని కారణంగా మీరు ఉద్యోగంలో చేసే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీ చేతికి దక్కుతుంది. గతంలో ఇతరుల వద్ద ఇరుక్కుపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. వ్యాపార వృద్ధి కోసం లేదా గృహ నిర్మాణాల కోసం కూడా బ్యాంక్ లోన్లు మంజూరు అవుతాయి. అయితే 12వ ఇంట ఉన్నటువంటి రాహు వలన అనుకోని ఆసుపత్రి ఖర్చులు లేదా ఆధ్యాత్మిక యాత్రల కోసం కూడా కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నెల మీ యొక్క దృష్టి అంతా కూడా ఆరోగ్యంపైనే ఉండాలి. లగ్నంలో 1వ ఇల్లు కుజుని, శని మరియు నీచ బుధిని కలయిక కారణంగా విపరీతమైన తలనొప్పి, బ్లడ్ ప్రెషర్ పెరగడం లాంటి లేదా నాడీ సంబంధిత సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆందోళన కారణంగా నిద్రలేమి సమస్య వేధిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఏప్రిల్ 19వ తేదీ తర్వాత శుక్రుని ప్రభావం వలన ఆరోగ్య పరిస్థితుల్లో కొంత మెరుగుదల అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. కుటుంబ జీవితం ఈ సమయం చిన్నపాటి తుఫాను వాతావరణం నెలకొంటుంది. రెండవ ఏంటంటే కుటుంబం మరియు వాక్స్థానం ఉచ్చ సూర్యుడు మీ యొక్క మాటలో కఠినత్వాన్ని, అధికార దర్పాన్ని పెంచుతాడు. ఈ మాటల కారణంగా
కుటుంబ సభ్యులు నొచ్చుకుంటారు. ఇక లగ్నంలో ఉన్నటువంటి త్రిగ్రహ కూటమి కారణంగా జీవిత భాగస్వామితో ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు అనేవి అవుతాయి. మీరు చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు అనేటటువంటి నిరాశ మీలో కలుగుతుంది. అయితే 4వ ఇంట ఉన్న గురు భగవానుడు పరిస్థితులు చేదాటిపోకుండా కాపాడుతాడు. మౌనం పాటిస్తూ ఇతరులను క్షమించే గుణాన్ని అలవర్చుకున్నట్లయితే కనుక బంధాల్లో చీలికలు రాకుండా మీరు ఖచ్చితంగా అడ్డుకునే అవకాశాలు అయితే ఉంటాయి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రం కూడా చేత కాదు. మీనరాశి వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి జీవితంలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటూ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం అనేది లేకుండా చేసుకుంటారు. అయితే వీరికి ఏమీ తోచకపోయినా, ఏ పని లేకపోయినా ఎవరైనా సరే వీరికి తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఎటువంటి పనులను కూడా చేయలేరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా ఈ రాశి వారికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయి మనస్తత్వాన్ని వీరు కలవరుకుంటారు. ఈ రాశి స్త్రీలపైన చాలా ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికం. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎప్పుడు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగాను తొందరగాను చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ మీన రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా చేసుకునే నైపుణ్యాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం కూడా పనిచేస్తుంది. నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. మంచితనం వీరిని ఆదుకుంటుంది. ఎవరో వచ్చి అద్భుతాలు చేస్తారని వీరు కడదాకా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా విశ్వసిస్తూ ఉంటారు. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు అయితే వీరు పొందుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.